వాసవి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారులను నిండా ముంచేసిన ఈ బ్యాంక్ యాజమాన్యం ఉద్యోగుల జీవితాలతోనూ ఆడుకుంది. యాజమాన్యం నిర్వాహకం కారణంగా వందలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. తమకు న్యాయం చేయాలంటూ ఇప్పటికీ న్యాయనాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని హైకోర్టు చెప్పినా తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాసవి బ్యాంక్ మాజీ ఉద్యోగులు. వాసవి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 18 బ్రాంచ్లతో నిత్యం కస్టమర్లతో ఒకప్పుడు కలకలలాడే బ్యాంకు ఇది. ఉన్నపలంగా ఖాతాదారుల నెత్తిన జటకుపం పెట్టి వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది ఈ బ్యాంకు చరిత్ర. కానీ ఈ బ్యాంకు కస్టమర్లనే కాదు, ఉద్యోగులను నిలువునా ముంచేసింది. బ్యాంకు ఆర్థిక పరిస్థితులు బాగోలేదనే షాకుతో 2000 నుంచి 2003వ సంవత్సరం వరకు కొంతమంది టెంపరవరీ స్టాఫ్ ను విధుల నుంచి తొలగించిన బ్యాంకు యాజమాన్యం 2004 నుంచి 2014 వరకు పర్మనెంట్ స్టాఫ్ ను సైతం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని విధుల నుంచి తొలగించారు. అయితే విధుల నుంచి తొలగించిన పర్మనెంట్ స్టాఫ్ కు పరిహారం చెల్లించాల్సిన యాజమాన్యం వారికి పట్టించుకోకపోవడంతో వాసవి బ్యాంకు మాజీ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. నిబంధనలకు కట్టుబడి కార్యకలాపాలు నిర్వహించని కారణంగా బ్యాంకు లైసెన్స్ ను 2014 జులైలో ఆర్బీఐ రద్దు చేసింది. దీంతో లిక్విడేషన్ చేయడంతో మాజీ ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పాత బకాయిల విషయంలో లిక్విడేటర్ పట్టించుకోవడం లేదు. వారికి రావాల్సిన పాత బకాయిల గురించి కనీసం స్పందించడం లేదు. ఉద్యోగులను ఆదుకోవాల్సిన యాజమాన్యం వారిని పట్టించుకోకుండా గాలి వదిలేసింది. అయితే విధుల నుంచి తొలగించిన వీరిలో కొంతమందికి బకాయిలు చెల్లించిన యాజమాన్యం కోర్టును ఆశ్రయించిన 13 మందిని మాత్రం పక్కన పెట్టింది. మాకు 2004లో తొలగించారు. తొలగించినప్పుడు ఎట్లా తొలగించారంటే గుర్రాల మీద పోలీసులను తీసుకొచ్చి మరీ దౌర్జన్యంగా పోలీసులను పెట్టి మెడమెట్టి దుబ్బించి తొలగించారు. ఇదే బ్యాంకులో ఇదే మెట్ల మీదకి వెళ్ళి తొక్కొచ్చారు. మేము లేబర్ కోర్టుకి వెళ్ళాం. లేబర్ కోర్టులో వెళ్ళిన తర్వాత లేబర్ కోర్టు మాకు అనుకూలంగా ఫేవరెట్ ఇచ్చింది. ఏంటంటే 50% శాలరీ పే చేసి డబ్బులు పే చేయమన్నారు. అది వాళ్ళు హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. హైకోర్టులో కూడా మాకు అనుకూలంగా ఆర్డర్ వచ్చింది. మా తర్వాత ఉద్యోగులు తీసేసిన వాళ్ళకి అందరికీ సెటిల్మెంట్ చేశారు. అందరికీ డబ్బులు ఇచ్చారు. అందరికీ ప్యాకేజ్ ఇచ్చారు. పెద్ద ఎత్తున ప్యాకేజ్ మళ్ళీ తిరిగి ఉద్యోగం తీసుకున్నారు. వాళ్ళేం కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చిన వాళ్లకు 2 సంవత్సరాలు కూర్చోబెట్టి ఫుల్ శాలరీ ఇస్తే వాళ్ళు బయట ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఇంకా జీతాలు ఫుల్ శాలరీస్ ఇచ్చారు. మేము కోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చిన జైనింగ్ ఆర్డర్ ఇచ్చిన స్టాఫ్ అసలు తీసుకోలేదు. ఇప్పుడు బ్యాంక్ లిక్విడేషన్ అయింది. లిక్విడేటర్ అంటాడు మాకు చెల్లెదు, మీరు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకురండి చేస్తాం. కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చాక మళ్ళీ అప్పీల్ పెడతాడు. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అప్పీల్ పెడుతున్నాడు. వారికి ఇప్పటి వరకు ₹1 పరిహారం కూడా అందలేదు. దీంతో వారు న్యాయం కోసం తిరగని చోటు లేదు. తొలగించిన 13 మందికి 2004 నుంచి 2014 వరకు రావాల్సిన సుమారు ₹1,29,00,000 పరిహారం చెల్లించాలని హైకోర్టు లిక్విడేటర్ ను ఆదేశించింది. తమకు రావాల్సిన పరిహారం ఇవ్వాలంటూ 13 మంది ఉద్యోగులు నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు. లేబర్ కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంలను సైతం ఆశ్రయించారు. కోర్టులో తమకు అనుకూలంగా తీర్పులు వస్తుంటే పిటిషన్ వేయడం ద్వారా దిగువ కోర్టు తీర్పులపై స్టేలు తెస్తున్నారు లిక్విడేటర్. మళ్ళీ దాని తర్వాత మాకైతే ఏదైతే ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారో 50% వేజెస్ తర్వాత 2006 నుంచి 2010 వరకు మళ్ళీ ఒక ఆర్డర్ ఇచ్చాం. కోర్టులో కేసు వేసాం. ఏదంటే మాకు యాజ్ ఆన్ డేట్ శాలరీస్ ఇవ్వట్లేదు అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని మాకు హైకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది. వీళ్ళకు యాజ్ ఆన్ డేట్ శాలరీస్ పే చేయండి. దాన్ని నేను నాంపల్లి కోర్టులో మళ్ళీ క్రిమినల్ లేబర్ కోర్టులో వేస్తే వాళ్ళు అటాచ్మెంట్కి పంపించాను. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, నాకు కొంచెం అమౌంట్ పే చేశారు. అంటే అమౌంట్ పే చేసారు అంటే ఏంటి, వాళ్ళంతలకు వాళ్ళు ఒప్పుకున్నట్టు అది కరెక్ట్, నేను చేసింది తప్పు అని వాళ్ళు ఒప్పుకున్నట్టు ఫీలింగ్. అది దాని ప్రకారంగా వాళ్ళు ఏంటి ప్రతిసారి ఏదో ఒక లింక్ పెట్టుకొని చిన్న లింకులు పెట్టుకొని కోర్టుకు అక్కడో కేసు ఇక్కడో కేసు వేసుకుంటూ దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చే వరకు ఏమంటున్నారు, డిపాజిటర్స్ కు పే చేయాలి అంటున్నారు. మరి డిపాజిటర్స్ కు పే చేయాలన్నప్పుడు దీనికన్నా బిఫోర్ తీసేసిన వాళ్ళ ఎంప్లాయీస్ తీసేసినప్పుడు డిపాజిటర్స్ పెడతారా లేదా వాళ్ళకి ఒక్కొక్కరికి 15 lakhs 20 lakhs దాకా పేమెంట్ చేశారు. వాళ్ళు చేసేసి ఇప్పుడు మేము డిపాజిటర్స్ చేసిన తర్వాత బ్యాంకులో ఏమైనా డబ్బులు ఉంటే చూస్తాము అలాంటిది అని చెప్పేసి వాళ్ళు నాకు చెప్తున్నారు. అయితే ఉద్యోగులకు రావాల్సిన చెల్లింపులు ఇప్పటికే పూర్తి చేస్తామని లిక్విడేటర్ చెబుతున్నారు. ఇంకా పెండింగ్ బకాయిలు ఉంటే కోర్టు తీర్పు వచ్చాకే చెల్లిస్తామని చెబుతున్నారు. ఖాతాదారులకు చెల్లింపులే తమ మొదటి ప్రాధాన్యమంటూ బ్యాంకు వద్దకు వెళ్తే మాజీ ఉద్యోగులకు చెప్పి పంపిస్తున్నారు. అయితే కొంతమంది మాజీ ఉద్యోగులను మాత్రం బకాయిలు చెల్లింపుతో పాటు మళ్లీ ఉద్యోగాల్లో నియమించుకున్నారని ఆరోపిస్తున్నారు మాజీ ఉద్యోగులు. ఇదిలా ఉంటే వాసవి బ్యాంకులో పనిచేసే చాలా మందికి వయసు మించిపోయింది. వేరే ఉద్యోగులు చేయలేక పాత బకాయిలు అందక వాసవి మాజీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. పనుంటే పని చేయి, లేదంటే హడావుడి చేయన్నాడో ఓ పెద్ద మనిషి. పని మాట నుంచి హడావుడి చేయడంలో మాత్రం మన అధికారులు, పాలకులు